మరొకసారి దేవుని వాక్యము మీకు అందజేయడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి ఆ దేవాది దేవుడైనటువంటి యేసయ్యకు, నిరంతర దేవుడైనటువంటి, అంటే మనందరికీ నిరంతర దేవుడైనటువంటి యేసయ్యకు వందనాలు చెల్లిస్తూ మరి కొన్ని మాటలు మనం తెలుసుకుందాము. దేవుని వాక్కులు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ సహాయం కోసం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. మీ వాక్యోపదేశం ధ్యానిస్తుండగా తోడుకోండి. మీ సిలువు చాటున మరుగుపరుచుకొని మీ యొక్క సంగతులు మాకు తెలియజేయండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సాధించి వినుచున్న వారందరికీ వాక్య గ్రహింపు దయచేయమని యేసుక్రీస్తు ప్రియ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము ఏంటిదంటే నెమ్మది, విశ్రాంతి. పీస్ అండ్ రెస్ట్. టుడే ఈజ్ అవర్ టాపిక్ ఆర్ సబ్జెక్ట్. రెస్ట్ means recover strength. Why rest? Why we need to have the rest? To recover our strength. The same way, we need to have the rest whatever work we have done on our daily basis. So God created to do the work on the day and to rest on the night, because next day we need to recover our strength. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పగలు రాత్రిని సృష్టించాడు. పగలంతా పనిచేయడానికి, రాత్రి విశ్రమించడానికి. ఎందుకంటే మరుసటి దినమున తిరిగి మనం బలము పొందుకొని, నూతనమైన బలం పొందుకొని ఆ యొక్క కొత్త దినాన్ని, దినచర్యను కొనసాగించడానికి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు నెమ్మదిని, విశ్రాంతిని అనుగ్రహిస్తానంటున్నాడు. మనము బయటి ప్రపంచంలో చూసినట్లయితే ఎన్నో యుద్ధాలు ఎదుర్కొంటున్నాం. నెమ్మదికి ప్రతికూల పదము మరి ఏది లేదు, కానీ వ్యతిరేక పదం ఏంటిదంటే యుద్ధం. వార్. పీస్ యాంటినోమ్స్ ఈజ్ వార్. విశ్రాంతికి వ్యతిరేక పదము రెస్ట్లెస్, విరామము లేని జీవితం. మరి ప్రపంచమంతా విరామము లేని జీవితంతో కొనసాగింపబడుతుంది. మరి దేవుడు నెమ్మదితో కూడినటువంటి జీవితాన్ని, విశ్రాంతితో కూడినటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించాలని ఆశిస్తున్నాడు. We are living in the restless world. We are living in the restless world and war world. Already the bio war was started by Chinese men from the country of China. Still we are in the bio war. So we need to have, for safety ourselves, by the help of the government rules and regulations, precautions, to protect ourselves from this horrible pandemic situations. Because at present we are living in bio war. Biological war is going on this world. So my message is about peace and rest. What is peace and what is rest? Peace means when we want to construct any building or when we want to do any work in our daily life, we need to have the peace so that we can do the things more, or we can do work more than what we are expecting on that day. When we doesn't have peace or war in our minds, we cannot able to do the work, because
we are stressed and we are restless, and some war is going on, psychological war is going on our minds. So at present situation we need to have the braveness for overcoming all diseases. Then we need to have the braveness. Our braveness is the most powerful weapon for overcoming all diseases. మన ధైర్యమే అన్ని రోగాలకు విరుగుడు మందని గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీ దగ్గర ఒక 10 మాటలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటి మాట నిర్గమకాండము 33 అధ్యాయము 14 వచనంలో రాయబడింది. అందుకు ఆయన అంటే దేవుడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యవాసంలో 40 సంవత్సరాలు రాత్రి పగళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళడానికి, అంటే ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి వారికి 40 సంవత్సరాలు పట్టింది. అయితే నెమ్మది లేకుండా ఉన్నారు, విశ్రాంతి లేకుండా ఉన్నారు. కాబట్టి ఆ విశ్రాంతి నెమ్మది కలిగినటువంటి కానాను దేశము, ఇప్పుడు పిలువబడుతున్న ఇజ్రాయెల్ దేశమును ఇజ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహిస్తాడని మోషే ద్వారా వాగ్దానం ఇచ్చాడు. సో అందుకు దేవుడు అంటున్నాడు, నా సన్నిధి మోషే నీకు తోడుగా ఉండును, తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అని రాయబడింది. The Bible says, the book of Exodus chapter 33 verse 14, here the Lord shows Moses his glory. The Lord replied, I will go with you and I will give you rest. So Moses was taking God's people, all Israelites, from the place of Egypt to the place of Canaan. Now at present we are calling as Israel nation. So in this traveling, it has taken 40 years of journey for the completion of the promised land. That is to reach the promised land, that is Israel nation. So God told Moses, I will be with you and I will give you rest, because you are very tired, and all people of Israelites are tired and restless. So God wants to give them peace and rest for the promised nation when they entered. So when Israelites entered the promised land through Joshua, they got rest, they got peace. Praise the Lord, hallelujah. In the same way, when we confess our sins before God and cleanse our mistakes and our sins with the blood of Jesus Christ, then God will provide you peace. అదే రీతిగా యేసుక్రీస్తు దగ్గర నీ పాపములు నీ తప్పిదములు ఒప్పుకొని యేసు రక్తము చేత నీ పాపములు రక్తములు కడగబడిన తర్వాత దేవుడు నీకు నెమ్మదిని శాంతిని అనుగ్రహిస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. రెండో మాట, మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయేనన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను, అపాయమేమీ లేకుండాను, నా దేవుడని యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు అని రాయబడింది. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను రాజు హారాముతో దేవుని దేవాలయము, యెరూషలేము దేవాలయము కట్టమని సహాయం కోరుతాడు. ఎప్పుడు నెమ్మదిగా ఉన్నప్పుడే దేవుని యొక్క మందిరము కట్టబడ్డది.
నెమ్మదిగా ఉన్నప్పుడు. అందుకే నలుదిశల నుండి నాకు యుద్ధాలు ఏమీ లేవు, ఆటంకాలు ఏమీ లేవు అంటే ఇది తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ నుండి నాకు ఏ ఆటంకం లేదు, ఏ యుద్ధం లేదు, నెమ్మదిగా ఉంది. కాబట్టి నేను దేవుని మందిరం కడతానని దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని బట్టి సొలొమోను రాజు దేవుని మందిరాన్ని, యెరూషలేము దేవాలయాన్ని కట్టాడు. ఏ సమయంలో కట్టాడు? నెమ్మది కలిగినటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు కట్టాడు. గమనించండి. అలాగనే what the Bible says, the book of 1 Kings chapter 5 verse 4. Here the King Solomon asked Hiram to help building the temple, that is Jerusalem, the temple of Jerusalem. On what time and on what situation he constructed the temple of God. The Bible says, but now the Lord my God has given me peace and rest on every side. We don't have any enemies and we don't have any other major problems either. So either east, west, north, south, all four zones, King Solomon at his reign, he had peace, because there were no enemies to wage a war to the nation of Israel. So that's why King Solomon able to construct the temple of God with the help of Hiram. Praise the Lord, hallelujah. మూడో మాట, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చును. యెహోషువ అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమని? యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి. ఎందుకు? కానాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలందరికీ అనుగ్రహింపబడుతుందని దేవుడు ఎలాగైతే వాగ్దానం మోషేకి చేశాడో అదే వాగ్దానాన్ని యెహోషువ, భక్తుడైనటువంటి యెహోషువ గుర్తు చేస్తున్నాడు. ఏమని? ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును, కనాను దేశమును, అనగా ఇజ్రాయేల్ దేశమును, పాలు తేనెలు ప్రవహించు దేశమును మీకు ఇస్తానంటున్నాడు. అనుగ్రహింపబడ్డది పొందుకున్నాను. Here the Bible says, according to Joshua chapter 1 verse 13, remember what Moses, the servant of the Lord, commanded you. He said, the Lord your God is giving you this land. It's a place where you settle down and live in peace and rest. Here Joshua give commands to the people of Israelites. What he is saying? Remember what Moses said unto all of us, that what the promise given by God through Moses will be revealed. That is, we will go for the land which consists of milk and honey, the promised land, that is the nation of Israel. Before that, it was the country of Canaan became the country of Israel, the nation of Israel. So Joshua commanded the people of Israelites, that what God was said to Moses, that will be revealed unto us, that all of us we will go to the nation of Israel, that is Canaan. నాలుగో మాట, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 56వ వచనం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము.
కలిగి ఉండునుగాక. తన దాసులైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక మాట అయినా తప్పిపోయినది కాదు. ఏమని వాగ్దానం చేశాడు? ఏమని వాగ్దానం? ఇజ్రాయేలులకు కానాను దేశము అనుగ్రహింపబడతానని వాగ్దానం చేశాడు. అది నెరవేర్చబడ్డది. అలాగని ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ఆరాధించుకోవడానికి మందిరం కట్టబడుతుందన్నారు. అది కూడా కట్టబడది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను రాజు దేవుని దేవాలయము కట్టబడిన తర్వాత ప్రతిష్ఠించు సందర్భము ఇక్కడ తెలియజేస్తున్నాడు. సొలొమోను రాజు మాట్లాడుతున్న సందర్భం ఏమని? తన దాసులైన మోషే ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాట అయినా తప్పిపోయినది కాదు. What God was revealed unto Moses, the every word that was revealed now at present, because God revealed to Moses, that was revealed indeed in our life, says the King of Solomon. What the Bible says, 1 King chapter 8 verse 56, here Solomon prays to set the temple apart to the Lord. I praise the Lord, he has given peace and rest to his people Israel. That exactly what he promised to do. He gave his people good promises through his servant Moses. Every single word of those promises has been come true. What the Lord revealed to Moses unto him, that was revealed indeed in our lives, because the temple was completed through the King Solomon. So he began to set the temple apart to the Lord. See, every single word said by Moses from the Lord, that was revealed indeed. Praise to be the Lord. Amen. Number 5, ఐదో మాట, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. నిజమే, అలసిన వారికి నెమ్మది కలగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతో ఈ జనులతో మాట్లాడుచున్నాడు అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసిన వారికి నెమ్మది కలగాలంటే ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్తున్నాడు. ఎలాగ దొరుకుతుంది? నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతో ఈ జనులతో మాట్లాడుచున్నాను. మన భాష సరిపోదా? మన మాతృభాష సరిపోదా? మరొక భాష ఏంటి? ఇదేం గొడవ అని అనుకుంటున్నావేమో. ఇది పాత నిబంధనలో రాయబడింది. అన్య భాషలు అంటే అన్ఫెమిలియర్ లాంగ్వేజ్, దట్ వి డజంట్ నో ఆర్ డజంట్ ఏబుల్ టు స్పీక్ దట్ లాంగ్వేజ్, దట్స్ గాడ్స్ లాంగ్వేజ్. అన్య భాషలతో. ఎందుకంటే మన నాలుక అపవిత్రం అయిపోయింది. మన నాలుకతో మనం బూతులు మాట్లాడతాం, మన నాలుకతో మనం అబద్ధాలు ఆడతాం, మన నాలుకతో అసహ్యకరమైన ద్వంద్వ మాటలు, డబుల్ మీనింగ్ మాటలు, పనికిరాని మాటలు, ఇతరులకు గొడవలు పెట్టే మాటలు, పనికిరాని మాటలు మాట్లాడి మన నాలుకను అపవిత్రపరుచుకున్నాము. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీ నాలుకను ముట్టి అన్య భాషలు అనుగ్రహించాడు. ఏనాడైతే పెంతెకోస్తు అనే పండుగ దినమున అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి 4వ వచనంలో రాయబడిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆ 120 మంది మీద ఆవరించినప్పుడు వారి నాలుకలు విభజింపబడిన తర్వాత వారు అన్య భాషలతో మాట్లాడరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యుల భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. నేను దేవునితో మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడొద్దది అని అడగడానికి నువ్వెవరు? నేను దేవునితో మాట్లాడుతున్నాను, మధ్యలో నీ గొడవ ఏంటి
అర్థం కావాలంటే మేము ప్రార్థన చేసి ఆ అర్థం తెలుసుకునే వరకు నీకు ఓపిక ఉండాలి. అర్థం చెప్తేనే మాట్లాడు, లేకపోతే మాట్లాడు అనడానికి నీవెవరో? జాగ్రత్త. నోరుంది కదా అని ఇష్టం వచ్చింది మాట్లాడకు. నీ ప్రతి మాటకు రేపు తీర్పు దినమున నీవు జవాబు చెప్పాలి. నువ్వు ఎందుకు మాట్లాడావో, దేనికి మాట్లాడావో నీవు దేవుని తీర్పు దినమున ప్రతి మాటకు జవాబు ఇవ్వాలి దేవుని ఎదుట. గమనించు ప్రియమైన దేవుని బిడ్డలారా, what the Bible says according to the book of Isaiah chapter 28 verse 11, the Lord will judge Israel. At that passage, what is the hidden truth behind this verse? First I want to read the verse, then I will tell you and I will explain you briefly. The word of God says that is, for with stammering lips and other tongue he will speak to his people. This is King James version. I want to give another version, that is NIV, that is New International Reader's Version. All right then, the Bible says, all right then, these people won't listen to me, so God will speak to them. He will speak by using people who speak unfamiliar language. He will speak by using the mouths of strangers. See, what is this stammering lips and other tongue? Because our tongue became cult, because with our words, with our mother tongue and with our languages that we learn, we all speak bad words with our tongues. We all put enemy between other people with our own tongue. We use our tongue for unnecessary topics. We used our tongue for unnecessary, that is against the word of God. All evil words was used with our tongue. Then on the day of Pentecost, according to Acts chapter 2, 1 to 4, the Holy Spirit came upon 120 men. When the Holy Spirit touched the tongues of that men, they all filled with Holy Spirit. Then they speak in tongues of fire. Some people say, brother, you're speaking in tongues, okay. You need to give the meaning only, then only you need to speak the tongues. Who are you to tell me, brothers and sisters? Because according to letter of 1 Corinthians chapter 14 verse 2, what the Bible says, whoever speak in tongues, that they will speak to God directly. That I want to speak to God directly, then why you have the jealous, or why you are pointing me that speaking tongues, okay, but give meaning only, then only you can speak in tongues, or else don't speak. Who are you to tell me that don't speak in tongues? How dare you have? Listen what the word of God says. You need to know the meaning. Wait for some time. We'll ask the Lord. We spend more time with the Lord. Then we can give you meaning for that in your mother tongue language or any language that you know. Wait for that. Why you hurry for yourself? Wait for the word of God. The Holy Spirit of God is coming like a fire. The people who speak in tongues to cleanse spirit, soul and flesh. Because God wants to speak the people, those who are filled with the Holy Spirit, with unfamiliar languages. The languages which doesn't know the people who are not saved. They think it's a strange language, but of course they doesn't know it's a language that belongs to God himself.
6వ మాట 119వ కీర్తన 165వ వచనము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమియు లేదు అని రాయబడింది. ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం అంటే పొద్దున్న లేసేసి ఇలా బైబిల్ తుడుచుకొని ఇలా బైబిల్ పట్టుకొని ఇలా మొక్కడం కాదు. ప్రేమించడం అంటే, ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం అంటే దేవుని వాక్యాన్ని చదివి ప్రతిదినం వాక్య ప్రకారం జీవించడం. అది ధర్మశాస్త్రం. ఎవరైతే దేవుని వాక్య ప్రకారం జీవిస్తారో వారికి నెమ్మది కలుగుతుందంట. త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. వారి జీవితంలో పడిపోవడానికి అవకాశము రాదంట. ఒకవేళ పడిపోయే సిచ్యువేషన్ వచ్చింది, సైతాను పడేయాలని చూస్తున్నాడు, మనుషులు పడేయాలని చూస్తున్నారు, అప్పుడు దేవుడు నిన్ను సంరక్షిస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యం ద్వారా నిన్ను పురికొల్పించి ఆ వాక్య గ్రహింపు ద్వారా నువ్వు తప్పిపోకుండా, దేవునికి దూరం కాకుండా దేవుని వాక్యం నిన్ను రక్షిస్తుంది. నువ్వు వాక్యం చదివితే కదా, వాక్యం వింటే కదా త్రొట్టిల్లకుండా జీవించడానికి ఉండగలవు. నువ్వు త్రొట్టిల్లుతున్నావు అంటే దేవుని వాక్యం నువ్వు సరిగ్గా అయినట్లేదు, దేవుని వాక్యం చదవట్లేదు, దేవుని వాక్యం వినడానికి నీ సమయం ఇవ్వట్లేదు. అంటే అంటే బైబిల్ గ్రంథంలో యేసయ్య ప్రతి మాట చెప్తూ చెవులు గలవాడు వినురుగాక అంటే చెవులు లేవా అందరికీ? చెవులు లేని వాళ్ళగా చెప్పింది దేవుని వాక్యం. చెవులు ఉన్నాయి కానీ గ్రహించునుగాక అని అర్థం. గ్రహించండి నేను చెప్పేది అంటున్నాడు యేసయ్య. అలా